ముకుందా జ్యువెలర్స్ లో కళ్యాణం గమనీయం సేల్ 1,00,000 కొనుగోలుపై 10 గ్రాముల వెండి ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అత్తాకోడళ్ళ గురించి ఏదైనా మంచి కథ చెప్తారా? అత్తాకోడళ్ళ తగాదాలు ప్రపంచ ప్రసిద్ధి. రోజులు మారాయండి. మరేంటవా జయ? ఖచ్చితంగా మారాయి అబ్బా, రమగారు. నువ్వు భలే ధైర్యాన్ని ఇస్తున్నావు జయ నాకు. నిజంగా మారాయి. కోడళ్ళు రాబోతున్నారడా? లేదు, మీరు ఫ్రెండ్లీ అత్తగారు రమగారు. నేను చాలా ఫ్రెండ్లీ జయ. 100%. కానీ నిజంగా రోజులు మారాయండి. ఒకప్పటితో కంపేర్ చేసుకుంటే మనం చాలా తక్కువ వింటున్నాం. అంతే అంటమ్మా. ఫ్రెండ్స్ గా ఉండే నేచర్ని మనం చూస్తున్నామండి. కోడలతో అత్తగారు, అత్తతో కోడలు కూడా సేమ్. అదే హోప్ సో. పూర్వం ఒక రంగాపురం అనే ఊళ్ళో రాజమ్మ అని ఒక ఆవిడ ఉండేదట. ఆవిడ గంప గయ్యాళి. ఆవిడకు ఒక కొడుకున్నాడు వీరయ్య. భర్త లేడు. వీరయ్య కొంచెం మెతకవాడు. ఈవిడ నోటికి జడిసి ఆ అబ్బాయికి ఎవ్వరూ పిల్లనివ్వలేదుట. ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా 2 వాక్యాలు మాట్లాడంగానే వాళ్ళకి అర్థమైంది ఈవిడేంటి కొంచెం లౌడ్గా ఉండటం. లౌడ్ చాలామంది ఉంటారు, గట్టి గట్టిగా మాట్లాడేస్తారు. అవి నాకు భయం వేస్తుందమ్మో, చాలా లౌడ్ అని ధోరణిగా మాట్లాడడం. ఆ ధోరణిలో తగ్గించుకోకపోతే మా అబ్బాయిలకి పిల్లల్ని ఇవ్వరు. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. నాకు లేదు రమగారు టెన్షన్. మేము లౌడ్ కాదు. అయితే అదే కాకుండా చుట్టుపక్కల వాకప్ చేయగానే అమ్మో ఇది గంపకయ్యాలి, దీని చేతికి ఇంకేమన్నా పిల్లని చంపేస్తుంది అలా చెప్పేవాళ్ళు. క్రమంగా పెళ్లి సంబంధమే రావడం మానేసింది. అయ్యో, ఆయన 22వ ఏటో 23వ ఏటో మొదలుపెట్టారు. ఆ వీరయ్యకి 30 దగ్గర పడుతున్నా సంబంధాలు కుదరల. అయితే ఏమైంది, ఒకనాడు ఇతను ఏదో పక్క ఊళ్ళో ఏదో గేదెల బేరం కోసం వెళ్ళి ఆ ఊళ్ళో చెరువు గట్టున మంచినీళ్ళు తెస్తున్న ఒక అందగత్తెని చూసి ఎంతో బాగుందని ఎవరినో కనుక్కున్నాడు. మీ వాళ్ళేనోయ్ అన్నారు. ఇతను వాళ్ళ ఇంటికి పోయాడు. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. అడిగేసరికల్లా ఆ పిల్లని లోపలికి మజ్జిగదేమ్మా అని లోపలికి పంపించి వాళ్ళ నాన్న చెప్పాడు, బాబు మీకు తెలుసో తెలీదోనండి, మా పిల్ల బ్రహ్మరాక్షసి. ఈ ఊళ్ళో అది పొట్టాడని వాళ్ళు అది తిట్టని వాళ్ళు ఎవ్వరూ లేరండి, ఆలోచించుకుని చేసుకోండి శభాష్ అనేసరికల్లా ఇతనికి పిల్లేమో నచ్చింది. గయ్యాళమ్మ అలవాటే వాడికి. తెలుసా వాడికి వాళ్ళ అమ్మ గయ్యా? తెలుసు. తెలియకేందుకు, తల్లుల గయ్యాళతనం పిల్లలకి తెలియకుండా ఎందుకు ఉంటుంది? వాళ్ళ అమ్మ కాబట్టి భరిస్తారు, యాక్సెప్ట్ చేసేస్తారు కదా రమ్మగారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా తమ తల్లుల లౌడ్నెస్ని ఒప్పుకుంటారు వాళ్ళు. అలవాటు అంతే. ఇంకా కసిరేస్తూ ఉంటారు. తల్లి మీద ప్రేమ ఉంటుంది కదా జయ, తల్లులతో సన్నికర్ష ఉంటుంది. అయినా గయ్యాళి వాళ్ళు పిల్లల్ని కసురుతారు కానీ మరీ అంత గయ్యాళిగా ఉండరు, బయట వాళ్ళతో ఎక్కువ ఉంటారు. అక్కడి నుంచి ఏమైంది, ఇతను పెళ్లి చేసుకుంటానన్నాడు. పర్వాలేదు పెళ్లి చేసేయండి, మీ పురోహితుడిని పిలవండి అంటే సరే ఏం చేశారు, సాయంకాలం మంచి ముహూర్తం ఉందని ఇంకా అమ్మలేదు ఏం లేదు, పెళ్లి చేసుకున్నాడు. చేసేసుకుని ఆ పిల్లని తీసుకొచ్చాడు. ఆ పిల్ల పేరు ఇందిర. తీసుకొచ్చేసరికల్లా ఆవిడ ముందు నిర్ఘాంతపోయింది. ఎవరెవరా ఇంత పని చేస్తావా అంది. కానీ తర్వాత ఏమనుకుంది, పిల్ల అయితే చక్కని చుక్క, ఎక్కడా సంబంధాలు రావట్లేదు, ఫోన్లే పిల్లాడి పెళ్లి కావద్దు, సరేలే అని ఊరుకుంది. 1 నెల రోజుల పాటు కోడల్ని బాగా ముద్దుగా చూసుకుంది. ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ నాన్న చెప్పి పంపించారు, అణిగి మణిగి పడి ఉండవే, ఇప్పుడే పెళ్ళయింది నీకు, లేకపోతే పెళ్లి కూడా అవ్వదు, నీ పేరు తెలిసి ఎవరు రావడం లేదు అని అమ్మ నాన్న కొంచెం నచ్చ చెప్పారు. ఈ అమ్మాయి 1 నెల రోజులు ఆగింది. ఆ తర్వాత అంటే అంటే చిరాకులు పరాకులు విసుకులు కసుకులు నానా గందరగోళం. అత్త కోడళ్ళు. ఇతను ఎక్కడికైనా వెళ్ళి ఇంటికి వస్తే వంట అయ్యేది కాదు. మీ అమ్మతో పెట్టించుకోమనేది ఆవిడే. నీ పెళ్ళం ఏం చేస్తుంది, కూర తీసుకొచ్చావు కదా అంటుంది ఈవిడే. కొట్టుకు చచ్చిపోయేవాళ్ళు. ఈ సందట్లో ఇతనికి అన్నం పెట్టేవాళ్ళు కాదు. ఈ అమ్మాయి పొయ్యి మీద బియ్యం పెట్టి అవతలకి వెళ్తే ఆవిడ మాడినా దింపేది కాదు. ఆవిడ కూరేసి యువతలకు వస్తే అది తగలడిపోయినా ఈ అమ్మాయి మాట్లాడేది కాదు. ఇలా చేసేవాళ్ళు. తిండి దొరికేది కాదు, విసుగు పుట్టిపోయేది. కానీ అతను సహజంగా మెతకవాడవటంతో వాళ్ళిద్దరూ ఏం చెప్పినా ఏం మాట్లాడినా గొడవకి దారి దిగన మా అమ్మతో ఏమిటి ఇలా అన్నవట అని ఆవిడని అడిగేవాడు కాదు, దాని ఎందుకే అమ్మ అలా అన్నవట అని అమ్మని అడిగేవాడు కాదు. ఇద్దరు అలాగుండేవాళ్ళు. ఈ లోపల ఏమైంది, ఆ ఊరు పెదకామంది గారు అబ్బాయి పాము వాత పడిపోయాడు. పాము గారపోతుంటే ఇతను ఆ పాముని తప్పించాడు. వీరయ్య మా అబ్బుకున్న పిల్లాన్ని వెనక్కి లాగేసి పాముని కొట్టేశాడు. వాడు పోయి నాన్న ఇట వీరయ్య నాకు ఎంతో సహాయం చేశాడు, కాపాడాడు అంటే అతను పిలిచి చాలా సంభావించి, బొళ్ళు గొడ్లున్నాయి వీరయ్య, ఒక ఆవును తోలుపో అన్నాడు. ఒక గొడ్డు అని చెప్పాడు. ఇంటికి వచ్చి అమ్మాయి పెదకామంది గారి దొడ్లో ఇంచి ఒక గొడ్డును తోలుకెళ్ళమన్నారే, వాళ్ళకి ఆవులు ఉన్నాయి గేదెలు ఉన్నాయి, ఏం చేయమంటావు అన్నాడు.
అనగానే తల్లింది ఆవు ఎంతో మంచిది, శ్రీ మహాలక్ష్మి, ఆవును దొలుకురారా అంది. పెళ్ళామంది ఆవు పాలు పల్చగా ఉంటాయి, పెరిగి ఏం బాగోదు, తట్టట్లాడుకుంటూ ఉంటుంది, ఇంత వెన్నైనా రాదు, గేదె పాలు బలం. మనం కూడా చెప్పుకుంటాం ఇవి. ఆవు పాలు పల్చను కదా, అవును. ఆరోగ్యం సంగతి పక్క పెట్టు. గోవు శ్రీ మహాలక్ష్మి అంటుంది అమ్మ. గేదె బలం, గేదె పాలు బలం, గేదెకి వెన్న వస్తుంది, గేదె పాలు అయితే ఏముంది అంత వెన్న వస్తుంది, నెయ్యి కొనుక్కోబడలేదు. చెంబెడు పాలు ఇచ్చిందంటే బయట ఎవరికైనా పోస్తే 10 రూపాయలు కూడా వస్తాయి. ఆవు పాలతోటి ఏమొస్తుంది? వైద్యానికి తెప్పిస్తే ఆవు పాలు ఎందుకు పనికిరావు అని చెప్పి పెళ్ళాము ఇక కొట్టుకున్నారు. తేలలేదు కథ, ఆవు గేదె తేళ్ళ. అక్కడి నుంచి సర్దుకున్నారు. మర్నాడు కామంది గారు పొలం నుంచి తిరిగి వస్తూ, ఏరా వీరయ్య గొడ్డుని తీసుకెళ్తామని అన్నావు కదరా అనేసరికల్లా ఇతను అన్నాడు, బాబు మా ఇంట్లో తగదా అండి, ఆవా గేదె అని కొట్టుకుంటున్నారంటే, గేదెలు ఎక్కడవిరా, గేదెలు ఇవన్నీ ఆవులే ఉన్నాయి, రేపు తీసుకుపో, ఒక ఆవును తీసుకెళ్ళి నీకు ఇస్తానని ఇంట్లో కూడా చెప్పాను, నువ్వు వెళ్తే ఒక 2 గడిమొప్పులు కూడా ఇస్తారు, జనపకట్ట ఉంది అది కూడా తీసుకుపో అన్నాడు. ఇంటికి వచ్చి అమ్మ కామంది గారింట్లో గేదెలు లేవుటే, ఓన్లీ ఆవులే ఉన్నాయట అనేసరికల్లా అప్పుడు ఏముంది, ఇకనేమి తెల్లటి ఆవును తోలుకురారా అంది వాళ్ళమ్మ. తెల్లావేం అందంగా ఉంటుంది, నల్లటావైతే అందంగా ఉంటుంది, నల్లావు పాలు కొంచెం చిక్కగా ఉంటాయి, నల్లావుని తోలుకు రావాల్సిందే అంటుంది పెళ్ళాం. మళ్ళీ స్టార్ట్. ఏంటి నీకంత తెలిపిచ్చి అంటే, నీకు మాత్రం నలుపుకేం తక్కువ, నువ్వు నల్లగా లేవా అని కోడలు అంటుంది. నీకు నలుపెందుకు పనికిరాదు, నువ్వు మాత్రం నల్లగా లేవా, ఓకే, నువ్వేమైనా పెద్ద అందంగా ఉన్నావా అని. తెలిపైతే ఏమి తెలుపు, నీకు తెలుపు కాబట్టి తెలిపే కావాలి, ఇలా కొట్టుకున్నారు. 2 రోజులు వెళ్ళల. 3వ రోజున మళ్ళీ కామంది గారు కనపడ్డాడు. ఏరా గొడ్డిస్తానంటే వద్దా నీకు వీరయ్య, తీసుకెళ్ళవేమిట్రా అన్నారు. అనేసరికల్లా బాబు ఏం చేయనండి, మా ఇంట్లో చాలా తగదా అండి, వాళ్ళిద్దరూ తెక్కొట్టుకుంటారు, మా అమ్మ అదంటుంది, మా ఆవిడ ఇదంటుంది, పడలేకపోతున్నాను, అత్తా కోడళ్ళ గోల, అందుకని ఇంకా తీసుకెళ్ళలేదండి అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, నాకు అత్తా కోడళ్ళ గోల తెలియదురా, 2 పెళ్ళాల గోల తెలుసు, నాకు 2 పెళ్ళాలు ఉండటం బట్టి వాళ్ళు అలాగే కొట్టుకుంటారా, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళ శత్రువు, వాళ్ళకు ఒక బలమైన శత్రువు ఉన్నాడు అనుకో, వాళ్ళు చచ్చినట్టు ఉంటారు అంతే అన్నాడు. అనేసరికల్లా ఏం చేయమంటారు బాబు అన్నాడు. ఏముందిరా, వాళ్ళల్లో వాళ్ళకి తగాదాలు పెట్టకూడదు, ఇద్దరిని లైన్లో పెట్టాలి ఒకడివే అనగానే వేరే బాగా ఆలోచించుకున్నాడు. చెట్టు కింద కూర్చొని సాయంకాలం కామంది గారింటికి వెళ్ళి బోల్డ్ ఆవులు 100 ఆవులు, వాటిలలో ఒక మంచి కపిలని తీసుకుని వచ్చేసాడు. ఎర్రగా ఉంటుంది కపిల. పాకెట్లోకి వచ్చిన ఆవును చూడగానే నిర్ఘాంతపోయారు వీళ్ళు అత్తాకోడలు. అవురవరా తెల్లటి ఆవును తోలుకోమంటే ఎర్రావును తెచ్చావేరా, నీ మొహం మండా అంది తల్లి. పెళ్ళామంది, బుద్ధి లేదు నీకు, మీ అమ్మలాగానే నువ్వు కూడా అంతే, చెప్పింది చెవినేసుకోవు అన్నది. ఆనంగానే ఏమీ లేదు, సర్రమని లేచాడు. తల్లి దగ్గరికి వెళ్ళే ముందు, నీకేమైనా బుద్ధి ఉందా, చిన్నవాళ్ళని శరణార్థాలు పెడతావేంటి, నా ఇష్టం, నేను ఏదో ఒకటి తెస్తా, నోరు కంట్రోల్ చేసుకో, పెద్దదాని వెయ్యవు, మర్యాదలు ఇచ్చిపుచ్చుకో, నువ్వు ఏమైనా బాగుపడతావా అంటోంది వాళ్ళమ్మ. తల్లి మాట వినని వాడు ఏం బాగుపడతావు, ఏం బాగుపడటం ఏంటి, ఏం మాట వినమంటావు, నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్నావా, ఇంట్లో ఉండు, లేదా నీది నువ్వు కాచుకుని తాగు పక్కన అనగానే ఆవిడ నిర్ఘాంతపోయింది. ఎప్పుడైతే అత్తగారిని మొగుడు తిట్టాడో ఇక ఇందిర రెచ్చిపోయింది. అలా గడ్డిపెట్టు, అన్ని విషయాలకి తగుతున్న మారి ముసలమ్మ మూల కూర్చోకుండా వచ్చేస్తుంది ప్రతిదానికి, బాగా చెప్పావు ఆనంగానే గిరుక్కు నీడు తిరిగాడు. పళ్ళు రాలగొట్టేస్తాను, నేను ఆవును దేవాలో నువ్వు చెప్తావా, మగవాళ్ళ వ్యవహారంలో నీకెందుకు, పెళ్లి చేసుకున్నా ఇంట్లో వంట చేసావా కాపురం చేసావా అన్నట్టు ఉండాలి, అక్కర్లేని విషయాల్లో కనుక కలగ చేసుకున్నావంటే కాళ్ళు విరకొట్టి పొయ్యిలో పెట్టేస్తా అనగానే నిర్ఘాంతపోయింది. తల్లిని కొట్టినంత పనిచేసి ఇందిరిని నిజంగా కొట్టబోయాడు. వాళ్ళిద్దరూ నోరు చేసుకున్నారు, వాళ్ళకి అలవాట్లేదు వెనక్కి తగ్గటం, మాట విసరంగానే ఇతని మీదకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే నిజంగా కొట్టబోయాడో బిక్క చచ్చిపోయారు ఇద్దరు. నిశ్శబ్దంగా ఊరుకున్నారు. ఆవుకు పసుపు రాసి బొట్టు పెట్టండి, దొడ్లో తీసుకెళ్ళి కట్టేయండి, కాస్త గుర్తుపెట్టండి అనగానే వంతుల వారీగా చేశారు పనులు. ఆ తర్వాత నుంచి కొట్టుకోవడం మానేశారు. అతను ఉన్నంతసేపు కుక్కిన పేర్లు ఏమిటి, అతను వెళ్ళాక ఇలాగ నన్ను చూసేవా అత్తయ్య మీ వాడు ఏమన్నాడు అని కోడలు, ఏమిటో వీడు ఇలా తయారయ్యాడు అని అత్తగారు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఒక బలమైన శత్రువు ఉంటే వీళ్ళిద్దరూ ఇక కొట్టుకోరు, ఆ శత్రువు అతనే, అతనే కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంకా కొట్లాటలు లేవు, గయ్యాళితనాలు తగ్గిపోయినాయి. సాగుతుంటే కదా మా గయ్యాళి, అంతే కదా కదా. ఈ కథని ప్రతి అత్తగారు కోడలు వినాలి, ప్రతి కుమారరత్నము వినాలి, అంతే, వింటే ఈ గొడవలు తగ్గుతాయి.
కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.